ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలం మందు ఒకే భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలతో వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం మందు ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుంటే ఒకే భాగం అర్థం ఒకరు తగిన జ్ఞానం మాకు దయచేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనము. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నిన్ను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్టు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెను, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకొనుడి. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం, ఏలియనక వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 68వ వచనం, నువ్వు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరుగులేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను దేవుడు కరుణ సంపన్నుడైండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దేహాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని కరుణించి దేవుడై ఉన్న ప్రభువా, నీ వాక్యం ప్రభువా మమ్మల్ని ఆదరిస్తుంది అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాలు జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.